ఇకపై దేశంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ రాబోతోందా? అసంఘటిత రంగంలోని కోట్లాది కార్మికుల నుంచి సొంత వ్యాపారం చేసే వాళ్ల వరకు అందరికీ ఒకే స్కీమ్ ద్వారా పెన్షన్ ఇస్తారట. ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ రహస్యం ఏంటి? ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ముందుగా ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ల గురించి మాట్లాడుకుందాం. అసంఘటిత రంగ కార్మికుల అటల్ పెన్షన్ యోజన ఒక ఆప్షన్. ఇందులో 60 ఏళ్ల తర్వాత నెలకు కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. కానీ ఇది మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు, సొంత వ్యాపారం చేసే వాళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు అందరికీ ఒకే స్కీమ్ కింద పెన్షన్ ఇవ్వడం. అంటే నీవు ఎవరైనా సరే, ఎంత సంపాదిస్తున్నా సరే ఈ స్కీమ్ లో చేరి భవిష్యత్తులో పెన్షన్ పొందవచ్చు. ఇది వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అవుతుందంటున్నారు. అంటే నీవు చేరాలనుకుంటే చేరు, నీవు కాంట్రిబ్యూట్ చేసినంత మేరకు పెన్షన్ వస్తుంది. దీన్ని ఈపీఎఫ్ఓ కింద అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. ఈపీఎఫ్ఓ స్కీమ్ కి, ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కి తేడా ఏంటి? ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ల కోసం. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ కలిసి నీ జీతంలో కొంత భాగాన్ని ఈ ఫండ్ లో జమ చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత నీవు ఆ డబ్బును తీసుకోవచ్చు లేదా పెన్షన్ పొందొచ్చు. కానీ ఇది కేవలం ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకే పరిమితం. అసంఘటిత రంగంలో వాళ్లకు ఇలాంటి స్కీమ్ లేదు. వాళ్లకు అటల్ పెన్షన్ యోజన లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తో అందరికీ ఒకే ప్లాట్ఫామ్ ఇవ్వాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ స్థానంలో వస్తుందనే భయం అవసరం లేదు. ఎన్పీఎస్ కొనసాగుతూనే ఉంటుందని సోర్సెస్ చెప్తున్నాయి. ఈ స్కీమ్ ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తోంది? ఎందుకంటే దేశంలో 90% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీళ్లకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేదు. ఉదాహరణకు రోజువారీ కూలీలు, స్ట్రీట్ వెండర్లు, గిగ్ వర్కర్లు, వీళ్ళందరికీ ఒక స్కీమ్ కింద పెన్షన్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ జీవితం సెట్ అవుతుంది. ఇటీవలే కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. అది ఎన్పీఎస్ కి కొనసాగింపుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం వచ్చింది. ఇప్పుడు ఈ యూనివర్సల్ స్కీమ్ అందరికీ వర్తించేలా చేయాలని ఆలోచిస్తున్నారు.